హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆది 963 క్రియేషన్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ ఫెబ్లో నేను పెట్టే వీడియోస్ అన్నీ మా ఊళ్ళో జరిగే తిరునాళ్ళ మీదే ఉంటాయండి. ఆల్రెడీ ముందు 2 వీడియోలు పోస్ట్ చేశాను కదా. ఇది మా ఊర్లో తిరునాళ్ళకు జరిగిన వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. మా ఊర్లో చుట్టుపక్కల ఊర్లలో భక్తులకి కోరిన కోరికలు, సంతానం కలిగినటువంటి కోరికలు తీరిన వాళ్ళందరూ పెద్ద మొత్తంలో చందాలు వేసి తిరునాళ్ళను ₹1,00,00,000 పైగా ఖర్చు పెట్టి ఒక్క రోజులోనే చేసే తిరునాళ్ళండి ఇది. జీవనమూర్తి స్వామి జెండా పండుగ తిరునాళ్ళ. చాలా అందంగా బెంగళూరు చామంతి లోపల, ఇంకా గర్భగుడిలో అయితే ఇంకా బాగా డెకరేషన్ చేస్తారు. అలాగే ఇదేమో బండ పందెం, అదే ఎద్దుల బండిలాగా పందెం ఉంటుంది కదా, అక్కడ తీసిన వీడియో. అది ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను కాబట్టి ముందు వీడియోలో చూసేయండి. అలాగే ఆ రోజు దేవుడి దగ్గర అన్నదానం కూడా జరిగింది. కానీ అన్నదానం అంటే మన ఊర్లో వాళ్ళు తినడం కోసం కాదు కదండి, వేరే దూరం నుంచి వచ్చిన వాళ్ళ కోసమని మేము మా ఇంట్లోనే క్యాటరింగ్ చెప్పుకున్నాము. ఒక 80 మెంబర్స్ వరకు. మేము ఆ రోజు ఏమేమి చెప్పామంటే వెజ్ బిర్యానీ, చికెన్, మష్రూమ్, గోంగూర, వైట్ రైస్, సాంబారు, పెరుగు చట్నీ, అలాగే పాయసం, ఇవన్నీ వెరైటీస్ చేపించాము. మేము మండే రోజు నాన్ వెజ్ తినమండి. అలాగే ఇంతకుముందు రోజుల్లో తిరునాళ్ళు జరిగేటప్పుడు అందరూ వెజ్జే పెట్టేవాళ్ళు. ఇంకా రాను రాను సిస్టమ్ మారే కొద్దీ అందరు నాన్ వెజ్కి వచ్చారు. కానీ మేము మాత్రం తినమండి. ఇది గుళ్ళో తీసిన వీడియో. గుడికి తినేసి 4 ఆ టైంలో వెళ్ళాం. మార్నింగ్ అయితే రష్ ఎక్కువగా ఉంటుందని చిన్నపిల్లలు వేసుకొని. మెయిన్ ముందు మేము వేరే రిలేటివ్స్ మా ఇంటికి రావడం వల్ల మేము కొంచెం లేట్గా వెళ్ళాము. మా అన్న, వదిన, అలాగే మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి, మా అక్క వాళ్ళ పిల్లలు, మా చెల్లెలు ఇద్దరు, మా దిక్కు, మా చెల్లి వాళ్ళ ఆయన, మా మరిది, అలా అందరు కలిసి వాళ్ళు ఒకసారి గుడికి వెళ్ళారు. అక్కడ మా చెల్లి వీడియో తీసింది. చిన్న చిన్న పిల్లలు ధన్సి, షాన్వి, దేవాన్ష్, రిషి అందరు కలిసి వెళ్ళారు. వాళ్ళ హడావిడి మామూలుగా లేదు. క్యూ లైన్లో వాళ్ళు ఫస్ట్ వెళ్ళారు. మా అదృష్టం ఏంటంటే వాళ్ళు వెళ్ళంగానే దేవుడి దగ్గర వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ నేను వీడియో తీశాను, అప్పుడు చూపించేస్తాను. క్యూ లైన్లో వాటర్ కూడా సప్లై చేశారు. చాలా బాగా ఈసారి ఏర్పాట్లో బాగా చేశారు. మా ఇంటి పక్కన గోపాల్ అన్న కూడా ఉన్నాడు చూడండి అక్కడ వీడియోలో. మీకు ముందు వీడియోలలో చూసుంటాం మనము. మమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి రెగ్యులర్గా. ఇలా ఎంట్రన్స్ గుడి మొత్తం బాగా మంచి మామిడి తోరణాలతోటి, అలాగే బంతి పూలతోటి మాలలుగా కట్టి చాలా అంగరంగ వైభవంగా, అంటే ఎంతో నీట్గా చేయించారు. పోలీస్ బందోబస్తుతోటి అన్నిటితో చేయించారు. లోపల మందిరం మొత్తము మల్లెపూలతో డెకరేషన్ చేశారు. ఇక్కడ జీవనమూర్తి స్వామి వారు జీవ సమాధి అయ్యారు. అలాగే బయటకు వచ్చేసారు వాళ్ళు. అక్కడ తీయొద్దంటే తీయలేదు. కొంచెం లోపల గర్భగుడి నేను తీశాను, అది మళ్ళీ చూసేద్దాం. కొద్దిసేపు మా అన్న కొడుకు, మా అక్క కూతుర్ని, బావ మరదల్ని వీడియో తీస్తుంది మా చెల్లి. మా పెద్దమ్మ ఎత్తుకునింది. మా అన్న కూడా ఉన్నాడు, నవ్వుతున్నాడు. ఎప్పుడు ఎక్కడికి వచ్చినా యూట్యూబ్ వీడియో కోసమే తీస్తున్నారా అని. మా దిక్కు కూడా కనిపించాడు. డీజే టిల్లు డ్రెస్ తోటి అందంగా రెడీ అయ్యాడు. మా చిన్న చిల్లి చూడండి ఎంత అందంగా నవ్వుతుందో. ఫస్ట్ టైం శారీ కట్టింది, అందుకే అంత బాగా మొహంలో, ఫేస్లో కళ ఉట్టిపడుతుంది. అలాగే ఇక్కడ దేవుడి దగ్గర టెంకాయలు కొట్టడానికి సైడ్ ప్లేస్ ఉందండి. అలాగే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ముందే కాళ్ళు కడుక్కోవడానికి ట్యాంకర్ అలా కూడా ఉన్నాయి. ఇది ఏంటనుకుంటున్నారా, ఇక్కడ జీవనమూర్తి స్వామి యొక్క శిష్యురాలు పాపలమ్మ అని ఉంటారు. ఆమె కూడా ఇక్కడే అంటే ఆమె సమాధి కూడా ఇక్కడే కట్టారండి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ మనము రాబోతున్నాము. నేను, మా అమ్మ వాళ్ళు, మా అత్త కలిసి వచ్చాము. మేము నలుగురమే. క్యూ లైన్లో బయట కూడా చాలా ఎక్కువ మంది జనాలతో. మా అమ్మ వాళ్ళు లోపలికి వద్దులే, ఎక్కువ మంది ఉన్నారనుకున్నాము. పర్లేదు అని వచ్చేసాము అందరం. పెద్ద లైన్ ఏం లేదు, పొద్దున్న రష్ ఎక్కువ ఉన్నింది. కానీ మేము వచ్చిన టయానికి చాలా తక్కువే ఉంది.
అలాగే అక్కడ అంటే కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు అలా అందరికి తెలిసిన వాళ్ళు పలకరించుకుంటూ క్యూ లైన్లో వెంటనే వెళ్ళేసాము. అంటే మామూలుగా అయితే డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఇప్పుడు తిరణాలు కాబట్టి కొంచెం క్యూ లైన్లో లాగా కట్టారు. చిన్నగా స్లోగా వెళ్తున్నాము. మధ్యలో మేము ఫ్రంట్ క్యామ్ పెట్టేసి మా అత్త మాకు బాగా సపోర్ట్. ఎందుకంటే ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ బాగా కోఆపరేట్ చేస్తుంది. మా అమ్మ వాళ్ళ కొంచెం వెనకాడతారు కానీ మా అత్త మాత్రం మాకు బాగా సపోర్ట్ చేస్తుంది. అలా లైన్లో వెళ్తూ ఉన్నాము. ఇందాక ఒకటి చెప్పాను కదా, క్యూ లైన్లో నేను ఇప్పటి వరకు ఒక 5-6 తిరణాల దాకా చూసాం నేను పుట్టినప్పటి నుంచి. కానీ ఎప్పుడూ మా ఊళ్ళో ఇలా అదే జాకెట్ ముక్క పెట్టి కుంకుమ పెట్టి పసుపు కుంకుమ ఇచ్చారండి ఫస్ట్ టైం. ఇదే నేను ఇందాక చెప్తా అనింది. మా చెల్లి వాళ్ళకి కూడా ఇచ్చారు. మేము వెళ్ళినప్పుడే అది స్టార్ట్ చేశారు కాబట్టి అది మా అదృష్టం అనుకున్నాము. అదిగోండి దేవుడి ఇక్కడ జీవ సమాధి అనేది అండి. అలాగే అక్కడ పావుకళ్ళు అన్నీ ఉంటాయి. దేవుడు రాసిన గ్రంథాలు కూడా ఉంటాయి. ఇది నా చిన్నప్పటి నుంచి చూసిన టెంపుల్. మా ఊరికి చుట్టుపక్కల నుంచి కానీ వేరే ఎక్కడ ఉన్నా మా ఊరి వాళ్ళు కానీ ఎవరైనా నమ్ముకున్న వాళ్ళు కానీ ఖచ్చితంగా ఈ తిరణాలకు హాజరవుతారు. అలాగే అందరూ హాజరవుతారు. చాలా బాగుంటుంది. ఇదిగోండి మల్లెపూలతో కట్టినది. అలాగే సైడ్కి ఒక దీపం కూడా వెలిగించి ఉంటుంది. బాగుంటుంది. పాదుకళ్ళు అవి కూడా ఉంటాయి. జీవన్మూర్తి స్వామి మాఘశుద్ధ బహుళ పంచమి రోజు సమాధి అయిన రోజు మాత్రమే ఈ తిరణాలు చేస్తారండి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడైనా ఆ రోజు మాత్రమే తిరణాలు జరుగుతుందండి. ఇక్కడ ఉండే అమ్మవారి పేరు సీతాలమ్మ. ఇక్కడ కూడా అది అప్పట్లో స్వామి ఉన్నప్పుడే ఈ ఊర్లోకి ఏమి రోగాలు అవేం రాకుండా ఉండడం కోసమని ఇక్కడ ప్రతిష్ఠించారు. నార్మల్ డేస్ మండేస్లో ఎక్కువ ఇక్కడ పూజ జరుగుతుంది. రోజులలో అయితే టెంకాయ ఇక్కడే కొట్టేవాళ్ళు. ఇంకా బయటికి వచ్చేసాము. ఈ జీవన్మూర్తి స్వామిని మేము మఠమయ్య అని కూడా పిలుచుకుంటామండి. ఎక్కువ మందికి అలాగే తెలుసు. జెండా మెయిన్గా ఇక్కడ జెండా ఉంటుంది. ఆ జెండా జీవన్మూర్తి స్వామి వారే దాన్ని తయారు చేశారు. అంటే ఎటువంటి రోగాలు అవేం రాకుండా ఉండడం కోసం అందరూ సదింపులు అంటారు కదా, జెండాకి డబ్బులన్నీ కడతారండి. చాలా బాగుంటుంది. మల్లెపూలతో డెకరేషన్ చేశారు. మెయిన్ ఇది నైట్ టైంలో ఊరేగిస్తారు. మా ఊరి యొక్క ప్రాముఖ్యత అందుకే ఈ పండగ పేరు కూడా జెండా పండగ అని పేరు వచ్చింది. ఈ జీవన్మూర్తి స్వామి జీవిత చరిత్రను రాసింది మా తాతయ్యే. అలాగే చాలా పాటలు అన్నీ కూడా రచించారు. దీని గురించి మళ్ళీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో. మా అమ్మ అద్వికని ఎత్తుకొని ఫోటోలు దిగాము. అక్కడ అందరము దిగేసి ఇంకా రష్ ఎక్కువ అవుతుందనేసి ఇంకా వచ్చేసాము. మిగతా కొన్ని వీడియోస్ స్ట్రీట్ షాపింగ్ మేము అక్కడ ఏం కొన్నాము అనేవి తర్వాత వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.